హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న యువతకు మీ కల నిజం చేసేలా భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్ఆర్బీ నుండి ఒక అద్భుతమైన శుభవార్తను అయితే అందించింది. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 22,000కు పైగా అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి విద్యా అర్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మేజర్ బ్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. భారత రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ట్రాఫిక్ వంటి వివిధ భాగాలలో అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న లెవెల్ 1 గ్రూప్ డి 22,000 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ కింది విభాగంలో ఖాళీలను అయితే భర్తీ చేయనుంది. ట్రాక్ మెయింటెనర్, పాయింట్ మ్యాన్, అసిస్టెంట్ బ్రిడ్జ్ అండ్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ లోకోషెడ్, డీజిల్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్ ఉద్యోగాల్లో ఖాళీలను అయితే భర్తీ చేయనుంది. ఈ జాబ్ కి అప్లై చేయడానికి విద్యా అర్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ లేదా ఎన్సీవీటీ ద్వారా మంజూరు చేయబడిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసి కలిగి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి కనీస వయసు 18 ఇయర్స్, గరిష్ట వయసు వచ్చేసరికి 33 వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్లు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ల వరకు ఏజ్ సడలింపు అయితే ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి ఉద్యోగానికి ఎంపిక కావాలంటే అభ్యర్థులు ఈ క్రింది 4 దశల్లో ఎంపిక అయితే జరుగుతుంది. మొదటిది ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత వారికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత రైల్వే ప్రమాణాల ప్రకారం అభ్యర్థి మెడికల్ టెస్ట్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత వారికి 18,000 నుంచి 57,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఓసీ, ఓబీసీ వాళ్ళకు 500 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే మహిళలకు అయితే 250 రూపీస్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేయడానికి 10th సర్టిఫికేట్, ఐటీఐ లేదా అప్రెంటిస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు సైన్ కూడా కావాల్సి ఉంటుంది. దరఖాస్తు అప్లై చేయడానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి January 21, 2026 నుంచి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ February 20, 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటి యొక్క అధికారిక వెబ్సైట్ లింక్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో రైల్వేలో పర్మనెంట్ జాబ్ సంపాదించాలనుకునే వారికి ఈ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఒక అద్భుత అవకాశం. 22,000కు పైగా పోస్టులను అయితే భర్తీ చేయనుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.